వాట్ ఈస్ వాట్ అనేది ఒకసారి చూద్దాము. ఓకే. యాహ్! సో లాస్ట్ సెషన్‌లో చెప్పినట్టే లూప్స్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ పైథాన్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. ఎందుకు మనం లూప్స్‌ని యూజ్ చేస్తామంటే యూజింగ్ లూప్స్ వి కెన్ రెడ్యూస్ ద కోడ్ లైన్స్. అంటే మల్టిపుల్ లైన్స్‌లో రాసే కన్నా మనము లూప్స్ యూజ్ చేసి సింపుల్‌గా రాసుకొని రిపిటేటివ్ స్టేట్మెంట్స్‌ని అవాయిడ్ చేయడానికి మనం ఈ లూప్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. అండ్ పర్టిక్యులర్లీ వై వి చూస్ లూప్స్ మీన్స్ ఇట్ రెడ్యూసెస్ ద సైజ్ reduces the time and it saves the time and works faster and excellent results ఇస్తది. సో ఇదంతా కూడా అండ్ లూప్స్‌లో మనకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే గనక ఇట్ ఇటరేట్స్ త్రూ లిస్ట్. అంటే ఇది లిస్ట్‌లో, సెట్‌లో, టపుల్స్‌లో అరేస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అన్నిటిలో కూడా ఈ లూప్స్ అనేది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. మీన్స్ ఇంప్లిమెంట్ చేసే కేపబిలిటీ ఉన్న థింగ్ అన్నమాట. ఓకే. వి కెన్ యూజ్ లూప్స్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ మోడ్ ద డేటా ఇస్. ఓకే. దట్ ఈస్ వాట్ ద లూప్స్ ఇస్. లూప్స్‌లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయని చూసాము. వీస్ ఆర్ 2 టైప్స్. వన్ ఈస్ ఎ ఫర్ లూప్ అండ్ అనదర్ వన్ ఈస్ ఎ వైల్ లూప్. సో ఫర్ లూప్ అంటే వి రిపీట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ వితౌట్ రైటింగ్ సమ్ కైండ్ ఆఫ్ సేమ్ సింటాక్స్. మీన్స్ ఇట్ అప్లైడ్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆల్రెడీ మనకి తెలుసు అన్న సిచ్యుయేషన్స్‌లో ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాము. వెన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ నాట్ నోన్ ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది తెలియవో అలాంటి కేసెస్‌లో మనము ఈ వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఫర్ లూప్ అనేది ఐ విల్ గివ్ యూ లైక్ సింటాక్స్. ఫర్ లూప్ సింటాక్స్ వచ్చేసరికి మనకి సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్ ఫర్ అనే కీవర్డ్‌తో యూజ్ చేస్తాము. వేరియబుల్ ఉంటుంది. ఇన్ సీక్వెన్స్ కాలన్ ఎండింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి వీ కెన్ గివ్ ద కోడ్ లైన్స్. ఓకే. కోడ్ బ్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. యూ కెన్ గివ్ కోడ్ స్టేట్మెంట్స్, కోడ్ లైన్స్ వాటెవర్. ఓకే. దిస్ ఈస్ వాట్ అబౌట్ ద ఫర్ లూప్. ఓకే. ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. అండ్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 numbers or print first 10 numbers of a 1 to 10 నెంబర్స్ అని ఇలాంటి క్వెషన్స్ అనేది హోల్ నెంబర్స్ ప్రింట్ చేయండి, 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయండి. ఇలాంటి క్వెషన్స్ అనేది మనకి ఇంటర్వ్యూ బేస్డ్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే. సో హౌ టు సాల్వ్ దట్ వన్ అంటే గివ్ ద ఫర్ టేక్ ఏ వేరియబుల్ ఐ అనే తీసుకోవాలని లేదు. యూ కెన్ టేక్ ఏ బట్ ఐ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ రిప్రజెంటేషన్. అందుకే నేను ఐ అని తీసుకున్నాను. సో సీక్వెన్స్ ఐఎమ్ గివింగ్ ద రేంజ్, ఐఎమ్ యూజింగ్ ద రేంజ్ కాలన్. కాలన్ అండ్ ఈ రేంజ్‌లో మనకేముంటుంది స్టార్ట్ పాయింట్, ఎండింగ్ పాయింట్. ఎండింగ్ పాయింట్ ఎప్పుడు కూడా రేంజ్ ఇస్ వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ రేంజ్ రైట్. రేంజ్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు టేక్ మాక్సిమం వాల్యూ -1. ఎండింగ్ వాల్యూ -1. ఎండింగ్ ఏమి ఇచ్చాం 10. 10 -1 ఆఫ్ కోర్స్ మీన్స్ యూ హ్యావ్ టు గివ్ ప్రింట్ ఐ ఓవర్ దేర్. 10 -1 అంటే మనకి 9 వరకు రిప్రజెంటేషన్ చేస్తుంది. ఓకే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు 11 అని ఇస్తే మాక్సిమం వాల్యూ -1 ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ అప్ టు 10. ఓకే. అంటే 1, 11 మీన్స్ హియర్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 అండ్ స్టాప్స్ ఎట్ 11. ఓకే. స్టాప్స్ ఎట్ 11, స్టాప్స్ బిఫోర్ 11. ఓకే. అండ్ ఇక్కడ మనకి ఇటరేట్ అయిన ప్రతి నెంబర్ కూడా ఎక్కడికొచ్చి స్టోర్ అవుతుంది ఐ అనే యొక్క ఈ వేరియబుల్‌లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకే. ఈచ్ నెంబర్. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైతే గనక ఈ ప్రింట్ ఐ అనే స్టేట్మెంట్ ఇచ్చారో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ ద అవుట్‌పుట్ స్క్రీన్. ఓకే.
అండ్ దీన్నే మీరు ఐ జస్ట్ వాంట్ టు గెట్ ద ఈవెన్ నెంబర్స్. దీన్నే మనకి ఈవెన్ నెంబర్స్‌గా కావాలంటే గనక యూ హ్యావ్ టు యూజ్ ద స్టెప్. స్టార్టింగ్, ఎండింగ్ అండ్ ద స్టెప్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ద స్టెప్ ఐ యామ్ గివింగ్ హియర్ 1. ఓకే. 1 అని ఇస్తే మనకేమన్నా చేంజ్ అయిందంటే నో. అంటే ప్రతి ఒక్క ఇటరేషన్ 1 టైమ్ రిపీట్ అవుతుందంట. అంటే నో స్కిప్పింగ్ దేర్. ఓకే. 2 ఐ యామ్ గివింగ్. ఓన్లీ ఆడ్ నెంబర్స్ వి ఆర్ గెట్టింగ్. మరి ఈవెన్ నెంబర్స్ రావాలంటే ఏం చేయాలి అంటే ఇట్స్ టు ఐ మీన్ ఇట్ షుడ్ స్టార్ట్స్ విత్ 0. ఓకే. ఆర్ వి కెన్ స్టార్ట్ ఇట్ విత్ 2. ఓకే. 2తో గాని 0తో గాని ఎనీథింగ్ యూ కెన్ స్టార్ట్ విత్ ద నెంబర్. ఓకే. 0 or 2. So that is the process of doing. Okay, it starts from 2 and iterate. How many times it is going to iterate means iterate by second one every time. Okay, only ikkada manaku vachesariki even numbers are going to be generated. Okay, that is the process. And next thing for loop, ivanni kuda interview based questions. Find the sum of first 10 numbers. Find the sum of first 10 numbers. ఓకే. సో దీనికి ఫస్ట్ 10 నంబర్స్ కావాలి అంటే గనక ఫస్ట్ 10 నంబర్స్‌ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? రేంజ్ నుంచి తీసుకోవాలి. సో ఐ యామ్ గోయింగ్ టు గివ్ ఫర్ I ఇన్ రేంజ్ ఫస్ట్ 10 నంబర్స్ అంటే స్టార్ట్స్ విత్ 1 అండ్ ఎండ్స్ విత్ 11. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవ్వాలి మనకి సో మనకి ప్రాసెస్ అనేది ఎలా జరగాలి అంటే ఈ యొక్క యాడ్ అయిన ప్రతి నెంబర్ కూడా మనకి ఇక్కడ ఎడిషన్ అనేది జరగాలి. లైక్ 1 ప్లస్ సెకండ్ నెంబర్ 2 అండ్ రిజల్ట్ వచ్చిన నెంబర్ అండ్ బిఫోర్ నెంబర్ ఐ మీన్స్ 3 ప్లస్ అగైన్ 3 నెంబర్ ఇస్ 6 ప్లస్ 4 10. సో ఇలాగా మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఓకే. దిస్ ఇస్ వాట్ ద యాక్చువల్ ప్రాసెస్ ఇస్. ఓకే. సో ఇలాగా ప్రాసెస్ మనకి జరగాలంటే మీరు ఒక వేరియబుల్ తీసుకోండి. ఓకే. లెట్ ఇట్ బి ద వేరియబుల్ లైక్ let it I am going to give here as the store. Okay, or storage, some kind of variable storage. Okay, so variable storage తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రతి నెంబర్ కూడా నేను ఇక్కడికి ప్రింట్ ఐలో మనకి ప్రతి నెంబర్ ఉంది, అది మనకు కూడా తెలుసు, రైట్? సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ స్టోరేజ్ ప్లస్ 1 సారీ ప్లస్ ఐ. ఓకే, స్టోరేజ్ ప్లస్ ఐ అని ఇచ్చాను. ఓకే, సో ఈ యొక్క రిపిటేషన్ అంటే ఈ యొక్క ఈ ఇంప్లిమెంటేషన్ ఎలా స్టార్ట్ అవ్వాలంటే జస్ట్ గివ్ హియర్ ప్రింట్ స్టోరేజ్, రన్ ఇట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టోరేజ్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరేజ్ అనేది మనం ఇవ్వలేదు. జనరల్ గా అందరు ఇక్కడ టోటల్ అని ఇస్తారు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఐ విల్ గివ్ ఎ టోటల్. ఓకే, టోటల్ అనేది జనరల్ గా అందరు ఇస్తూ ఉంటారు. యూ కెన్ టేక్ హియర్. ఓకే, యా, టోటల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. కరెక్టే కదా. ఇప్పుడు నేను ఇక్కడ టోటల్ యూజ్ చేశాను, టోటల్ ప్లస్ ఐ అని కూడా ఇచ్చాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఏంటో నాకు తెలియాలి కదా. సో జస్ట్ గివ్ some kind of introduction for the total. Total, it should starts with 0. Okay, 0 adding with any number means it returns the same number. We already know that one, right? Now again run this. So what is the I think 55 is some kind of output. I'm giving this number 15. Yes, 1 plus next 2 1 plus 2 plus 3 we get total 15. 1 plus 2 plus 3 plus 4 plus 5 15. So for simple numbers we will get all those things. Okay, సో ఇలాగా మనం ప్రతి ప్రాసెస్ ని కూడా చేయాలి. మీకు ఇంకా క్లారిటీ ఉండడానికి నేను ఇలా ఇచ్చాను. ఓకే, సో టాప్ 5 నెంబర్స్, ఎడిషన్ ఆఫ్ టాప్ 5 నెంబర్స్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. సో ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది, టోటల్ ప్లస్ ఐ అంటే టోటల్ అంటే 0, ఐ నెంబర్ మీన్స్ ఇటరేషన్ ప్రాసెస్. ఇలా మనకి ప్రాసెస్ జరుగుతుంది.
0 plus 1, the value is 1. ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకే. అండ్ అగైన్ నెక్స్ట్ నెంబర్ ఇప్పుడు టోటల్ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. 1 ప్లస్ నెక్స్ట్ నెంబర్ 2, 1 ప్లస్ 2 మీన్స్ 3 ఇక్కడికి వెళ్తుంది. సో ఇలాగా మనకి టోటల్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ టోటల్ హియర్ యాజ్ 15. Okay, so this is the process of understanding the things, right? Yeah, guys, give me a second. So this is one of the most asked interview question for loop. Okay, next వచ్చేసరికి finding the factorial of a number. Okay, finding the factorial of a number. If in case మీకు 5 అనే నెంబర్ మీ find the factorial of the given number అంటే what is the process of doing that one means just to take here first of all, what is a factorial? Factorial అంటే మనకి 5 factorial means 5 into 4 into 3 into 2 into 1. ఇది మనకి 5 factorial. టోటల్ ఐ థింక్ సో 120 అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫ్యాక్టోరియల్ అనేది మనకి ఇక్కడ ప్రాసెస్ కావాలి. సో హౌ టు డూ దట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ కూడా ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 దట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ యర్ నోటీస్, రైట్? సో టేక్ హియర్ నెంబర్ ఏం తీసుకుంటున్నాము, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇస్ ద నెంబర్. ఓకే, 5 is the number. And for I in range 1 తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, 1 తో స్టార్ట్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ 5 కాకుండా ఒక నెంబర్ అనేది మీరు ఇవ్వాలి అని అనుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా రేంజ్ ఇచ్చేయచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ 5 అని తీసుకున్నాను కాబట్టి యూ హ్యావ్ టు టేక్ నెంబర్ ప్లస్ 1. ఓకే, నెంబర్ ప్లస్ 1. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుందా? ఐఎమ్ యూజింగ్ గూగుల్ కొలాబ్ రైట్ నౌ. రైట్, ఇఫ్ ఇన్ కేస్ నేను నెంబర్ అనేది యూజర్ నుంచి తీసుకుంటున్నాను, ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్, ఒక నెంబర్ తీసుకుంటున్నాను, ఎంటర్ ఏ నెంబర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫ్యాక్టోరియల్ ఎప్పుడు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఐ మీన్ మినిమం వాల్యూ ఇస్ 1 అండ్ మాక్సిమం ఎంత ఉండాలి? యూజర్ ఎంత నెంబర్ ఇచ్చారు మనకి ఇప్పుడు తెలియదు కదా. ఇందాకంటే 5 ఆటోమేటిక్గా తీసుకున్న, ఇప్పుడు యూజర్ ఎంత ఇస్తారో తెలియదు. సో ఇక్కడ యూజర్ ఇచ్చిన నెంబర్ కన్నా +1 యాడ్ చేసుకోవాలి. ఎందుకు? రేంజ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు టేక్ మాక్సిమం వాల్యూ -1. సో num plus 1 you have to take like this. Okay, num plus 1 and enclosed with an braces and indentations. Okay, ఇక్కడ నెక్స్ట్ మనకి take out some kind of fact is equal to just give fact into I. Okay, fact into I and give out the fact. Print fact. Okay, print fact. It is going to take fact is not identified, is not defined. It is going to give an error. Okay, it is going to take 5. Fact is not defined. ఎప్పుడు కూడా ఫ్యాక్టోరియల్
మనకి థంబ్ రూల్ ఏంటంటే ఫ్యాక్టోరియల్స్ ఆల్వేస్ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ 1. ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. Now again complete this with 5. You will get as 120. Okay. So this is the process, clear process of understanding the things. Okay. Clear process of understanding the things. So ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది how it is going to take out the process of all these things అంటే జస్ట్ మనకి ఫస్ట్ నెంబర్ ఏంటి అంటే గనక నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5, రైట్? నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటుంది. అంటే సి హియర్ 1 ఇట్ స్టార్టింగ్ వాల్యూ అండ్ ఎండింగ్ వాల్యూ కదా. స్టార్టింగ్ వాల్యూ ఇటరేషన్ ఎంత మనకి 1 2 3 4 5 అండ్ ఐలోకి వెళ్ళి స్టోర్ అయ్యే వాల్యూ ఎంత మనకి స్టార్టింగ్ మనకి ఎంత స్టోర్ అవుతుంది ఐ అనేది స్టార్టింగ్ వాల్యూ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టోర్ ఎనీథింగ్, మనకి ఫ్యాక్టోరియల్ అనేది తీసుకుంటుంది. ఓకే. ఎంత మనం ఫ్యాక్టోరియల్ ఇంట్రడ్యూస్ చేసాము 1 అని ఇంట్రడ్యూస్ చేసాం, రైట్? సో ఐ ఎంత మనకి వాల్యూ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ హియర్ యాజ్ అగైన్ 1 2 3 4 5. ఓకే. ఇక్కడ మీకు ప్రాసెస్ మెయిన్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూడండి క్లియర్ గా. Now it is going to take factorial is equal to fact into I అని ఇచ్చాను. This is I, right? So fact 1 into 1, what is the output? 1. Again 1 into 2, what is the output? 2. Again what is the output? This is factorial, upgrade అయిన factorial ఇది మళ్ళీ. Again ఇక్కడికి వచ్చేసరికి ఏంటి 2 into next number 3, again 6. 6 into next number 4, it is 6 4s are 24. Again 24 into 5, the value is 120. So final output ఏమొచ్చింది మనకి 120 అనే అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. So this is a clear formatting. This is a clear formatting of things, right? యా. సో ఇలాగా మనకి ప్రతి ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. లెట్ మీ కాపీ దిస్ అండ్ పేస్ట్ దిస్ ఇన్ జూపిటర్. ఓకే. గోయింగ్ టు నెక్స్ట్ వన్, మల్టిప్లికేషన్ టేబుల్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, రైట్? మీకు ఆల్రెడీ నేను ఇక్కడే కంప్లీట్ చేశాను. వేర్ ఇస్ ద మల్టిప్లికేషన్ టేబుల్? యా, హియర్ మల్టిప్లికేషన్ టేబుల్ ఆల్రెడీ నేను చెప్పేశాను. అండ్ you can give a reverse of a number. That is also one of the popular interview question. See here. ఒక టెక్స్ట్ తీసుకుందాము. టెక్స్ట్ is equal to, you can take here code. టెక్స్ట్ ఒక కోడ్ అనే టెక్స్ట్ తీసుకున్నా అండ్ గివ్ ద రివర్స్. ఓకే, గివ్ ద రివర్స్. ఇంకా మనం రివర్స్ లో ఏమి ఇంకా ఎంటర్ చేయలేదు కాబట్టి మనం ఎంటర్ చేసిన ప్రతిదీ స్టోర్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ హియర్ యాజ్ అ రివర్స్ యాజ్ అన్ ఎంప్టీ స్ట్రింగ్ ఫర్ ఐ ఇన్ టెక్స్ట్. ఫర్ ఐ ఇన్ టెక్స్ట్. ఓకే, ఫర్ ఐ ఇన్ టెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద థింగ్ వీఆర్ గోయింగ్ టు డూ? టెక్స్ట్ లో ఏం చేసాం ఇప్పుడు? ఐ మీన్ టెక్స్ట్ లో ఉన్న ప్రతిదీ ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది? ఐ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఆటోమేటిక్ ఇప్పుడు ఏం చేయాలి మనము? ఆ యొక్క ఐని ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఐని ప్రింట్ చేసుకుంటే ఏమవుతుంది? ఆ కోడ్ అనేది ప్రింట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ప్రాసెస్ ఎలా జరగాలి? రివర్స్ ప్రాసెస్ లో జరగాలి. సో జస్ట్ గివ్ హియర్ రివర్స్ ఇస్ ఈక్వల్ టు, ఓకే, రివర్స్ ఇస్ ఈక్వల్ టు ఐ ప్లస్ రివర్స్. ఐ ప్లస్ రివర్స్. ఓకే, now give the print reverse. It is going to give a reverse of this. So ee code kuda inner logic what is happening over there ante ganaka see starting ఎంత ఇచ్చాం మనము? రివర్స్ ఇచ్చేసాము. రివర్స్ ఎంటీ ఇచ్చాం. నెక్స్ట్ అసలు ఐలో ఏం స్టోర్ చేసాము? కోడ్, రైట్? CODE కోడ్ అనేది స్టోర్ చేసాం, రైట్? ఇప్పుడు చూడండి, ఈ యొక్క సి అనేది
సి ప్లస్ ఈ యొక్క ఎంటీ స్ట్రింగ్. అదే కదా మనం ఇక్కడ ఇచ్చింది. సో సి ప్లస్ రివర్స్ మీన్స్ దిస్ వన్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ హియర్ యాజ్ ఓన్లీ సి ఒకటే ఉంది కాబట్టి ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇప్పుడు అగైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఈ ఓకే యాడ్ అవుతుంది రైట్. అంటే ఇక్కడ ఓ ప్లస్ this C. It is going to take here OC. And next OC plus D. It is going to take here OCD. Again OCD plus E. OCDE. సో దట్ ఈస్ ద ప్రాసెస్. ఎనీథింగ్ ఇక్కడ మనకి జనరల్ మిస్ అయినా కానివ్వండి, ఇదే మనకి ప్రాసెస్ అనమాట, ఎగ్జాక్ట్ ప్రాసెస్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్. ఈడిఓసి వస్తుందా? మేబీ ఇక్కడ నేను రివర్స్ చెప్పినట్టున్నాను, బట్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాసెస్ వాట్ we are going to stay. CODE. ఓకే, సో మన మెయిన్ ప్రాసెస్ అయితే ఇదే. మేబీ ఆల్ఫాబెట్స్ జెమ్లైన్ అయ్యి, దట్ ఈస్ నాట్ ఇష్యూ, బట్ మెయిన్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ అయితే దిస్ ఇస్ ద ప్రాసెస్. ఎంటీ స్ట్రింగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద థింగ్స్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, రైట్. సో I think so here wait for 1 minute. Yeah, sorry. So here this one O plus C, right? So we will get what we will get here means OC we will get. Okay, next thing D is going to add. We have to add here D plus OC. DOC, right? This is the process, right? Just a reverse. E plus DOC. EDOC, right? This is the process. ఇందాకడ నేను జస్ట్ ఈ స్ట్రింగ్ రీప్లేస్మెంట్ చేశాను. నౌ దిస్ ఈస్ ద 100% ప్రాసెస్. ఓకే, సో రైట్. సో ఇంకా మనకి ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేసరికి యూ కెన్ గివ్ హియర్. కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్. కౌంట్ ఓవెల్స్ ఇన్ ద given string. Count vowels in the given string. That is the one most asked repeated question. So count vowels in the given string, and you can give they can give like check the prime number. Check the prime number and Fibonacci series. Fibonacci series. Okay, so next thing is we can give largest number we already discussed, and yeah, important question here, palindrome of a string. Palindrome of a string. Okay, palindrome of a string. So this is the process. Palindrome means we already know this, right? Palindrome ante reverse chesna level
లెవెల్‌ని రివర్స్ చేసినా వి విల్ గెట్ మ్యామ్. ఓకే. ఆర్ మేడమ్. ఎనీథింగ్. ఎనీథింగ్. సో, రివర్స్ చేసినా మనకి సేమ్ వర్డ్ వస్తే గనక దాన్ని మనము పాలిండ్రోమ్ ఆఫ్ ఎ స్ట్రింగ్. రివర్స్ వస్తే గనక సేమ్ వర్డ్ రివర్స్ కూడా వస్తే గనక దాన్ని పాలిండ్రోమ్ అంటాము. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకి రివర్స్ రాకపోతే గనక సో, వి కెన్ గెట్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ నెంబర్. ఓకే. So this is a clear process of understanding the things. Okay. And going to next question, another important question also. Armstrong of a number. Armstrong of a number means, for example, famous number is 153. 153 and a number, what is the digit of this number means this is a 3-digit number, right? So దీని యొక్క పవర్ వచ్చేసరికి 1 power 3 plus 5 power 3 plus 3 power 3. సో ఇదంతా కూడా మనం పవర్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ కూడా ఇట్ ఈస్ 153. అలా వస్తే గనక దట్ ఈస్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఇలా మనకి రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క నెంబర్ ఆఫ్ డిజిట్ తో పవర్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ అనేది డిఫరెంట్ గా ఉందనుకోండి, 151, 150 అలా ఉందనుకోండి, దట్ ఈస్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఇలా ఎగ్జాక్ట్ సేమ్ నెంబర్స్ వస్తేనే we can call it as an Armstrong number. Okay. So this is a purely the important interview questions for freshers avanivrandi or the purely beginners or some kind of experienced persons also. Ivi repeated ga adige questions. Okay. All the for loop questions are repeatedly asked questions. Okay. Make more practice on these questions. Okay. And going to the next one, which is nothing but the while loop. While loop. While loop ante already మనం discuss చేసాం. What is while loop means? While loop is used to execute some kind of block of code repeatedly. When up to when means up to the condition satisfied, not up to until the condition satisfied, as long as the condition satisfied. As long as the condition is true, it is going to continue the process. Okay. So దీనికి సింటాక్స్ ఏంటి అంటే గనక వైల్ అండ్ వైల్ కి కండిషన్ ఉంటుంది, కాలన్ ఉంటుంది. ఇన్ ద నెక్స్ట్ లైన్ మనకి ఇక్కడ కోడ్ బ్లాక్ అనేది ఉంటుంది. కోడ్ బ్లాక్. ఓకే. వైల్ అండ్ ద కండిషన్ కోడ్ బ్లాక్. This is the implementations. Okay. So again, just to print numbers from 1 to 5. 1 to 5 అనే నెంబర్స్ ని ప్రింట్ చేయాలి అంటే వైల్ లూప్ యూస్ చేసి అనేది. ఫర్ లూప్ లో మనము ప్రాసెస్ ఏం చేస్తున్నాము, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మనము రేంజ్ అనే దాంట్లో ఇస్తున్నాం. కానీ వైల్ లూప్ లో మనం రేంజ్ అనేది యూజ్ చేయొచ్చు అంటే నో, వి కెనాట్ యూజ్. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ డైరెక్ట్లీ ఏ కండిషన్ ఓవర్ దర్. ఓకే. మరి స్టార్ట్ ఎంతతో స్టార్ట్ అవ్వాలి అని అంటే కనుక స్టార్టింగ్ 1 తో స్టార్ట్ అవ్వాలనేది i ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనం డిక్లేర్ చేస్తాం. ఓకే. అండ్ వైల్ కి వచ్చేసరికి ఏంటి, కండిషన్ ఉంటుంది. ఎంత వరకు ఈ i అనేది కంటిన్యూ అవ్వాలి, అప్ టు విచ్ లెవెల్ దిస్ i షుడ్ కంటిన్యూ అంటే గనక i అనేది లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. i అంతవరకు కూడా కంటిన్యూ అవ్వాలి. లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 మీన్స్ 1, 2, 3, 4, 5 up to then satisfy అవుతుంది. ఓకే. నెక్స్ట్ లైన్ ప్రింట్ i. ఇక్కడతో మనకు క్లోజ్ అయిందా అంటే ఆబ్వియస్లీ నో. ఇక్కడ నువ్వు ఐతో ఇచ్చావు, i అనేది ఇంట్రడ్యూస్ చేసావు అండ్ i అనేది లెస్ దాన్ 5 అని ఇచ్చావు. కానీ ఇక్కడ మనకి ఇది రేంజ్ కాదు కదా, అది అప్గ్రేడ్ చేసుకోవడానికి. రేంజ్ అంటే ఏంటి, ఆ బిట్వీన్ వాల్యూస్ అన్ని కూడా ప్రింట్ అవుతాయి ఐలో. కానీ ఇక్కడ మనకి బిట్వీన్ వాల్యూస్ ప్రింట్ అయ్యే ఆప్షనే లేదు.
ఇక్కడ మనకి ఏం జరగాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ అన్ అప్డేషన్. ఓకే. అప్డేషన్ అనేది యూజ్ చేయాలి. అప్డేషన్ అంటే ఏంటి? ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. This is completely an assignment operator. A plus is equal to B and A plus is equal to 5. ఇలా మనం చేసాం కదా. సో I plus is equal to 1. ఇది మనకి completely updation process. Okay, now run this. It is going to print 1 to 5 numbers. Okay, 1 to 5 numbers. Understood everyone? Right. సో 1 to 5 నంబర్స్ అనేది మనకి ఇలాగా ప్రింట్ చేస్తుంది. సో మనం ఒకవేళ ఇది ఇవ్వలేదనుకోండి, అసైన్మెంట్ అప్డేట్ అనేది ఇవ్వలేదనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ మీన్స్ ఆ లూప్ అనేది ఎప్పటికీ సాటిస్ఫై అవ్వదు. ఓకే. అంటే 1 అనేది ఆల్వేస్ లెస్ దాన్ 5. అది ఇంకా నీకెప్పుడు కూడా 1ని ప్రింట్ చేస్తూనే ఉంటుంది కానీ దానికి ఎలాంటి బ్రేక్ అనేది ఉండదు. వై? బికాస్ ద కండిషన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ ఓవర్ దేర్. ఓకే. కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే దాని యొక్క ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఇక్కడ మనకి జరగాలి. ఓకే. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూ కెన్ గివ్ లైక్ ఫ్యాక్టోరియల్ ఆల్రెడీ చేసాము. ద కౌంట్ ఆఫ్ డిజిట్స్ చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ద కౌంట్ ఆఫ్ డిజిట్స్? దిస్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఫర్ లూప్ లో ఆల్రెడీ చేసిన క్వశ్చన్స్ అనేది నేను అగైన్ ఇక్కడ రిపీట్ చేయట్లేదు. వై? బికాస్ కాన్సెప్ట్ ఆల్రెడీ మీరు ఫర్ లూప్ లో విన్నారు కాబట్టి. ఈవెన్ అండ్ ఆడ్, పాజిటివ్, నెగిటివ్, దీస్ ఆర్ ఆల్ మెనీ పీపుల్ ఆల్రెడీ నో దిస్, రైట్? దట్స్ వై. ఇప్పుడు నేను కౌంట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ సో కౌంట్ the number of digits in a number అనేది ఫైండ్ అవుట్. ఓకే. కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్. సో సింప్లీ వాట్ వీ కెన్ డూ దేర్ డైరెక్ట్లీ మీన్స్ ఫస్ట్ ఒక నెంబర్ ఇవ్వాలి, రైట్? ఒక నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్ ఇస్తేనే కదా దాంట్లో ఎంత కౌంట్ చేయాలనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇస్తున్నాను నేను డైరెక్ట్గా ఇక్కడ. సో ఐఎమ్ గివింగ్ నెంబర్ 1 2 3 4 5 అనే నెంబర్ ఇస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ప్రాసెస్ వీ కెన్ డూ దేర్ మీన్స్ నేను అనుకుంటున్న ప్రాసెస్ ఏంటి అంటే గనక see here, I just want to write a code like this. Yeah. సో కోడ్ ఏంటి మనకి? ప్రాసెస్ ఏంటి అంటే 1 2 3 4 5 అనేది తీసుకున్నాం కదా. అంటే 1 2 3 4 5 అనేది తీసుకుంటే సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి మనకి కౌంట్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 మనం ఎలా తీసుకుంటున్నాం అలాగే కౌంట్ ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద నెంబర్ 0. ఓకే. కౌంట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద నెంబర్ 0. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కౌంట్ కి అంటే ఎన్ని నెంబర్స్ ఎంత వరకు కౌంట్ అయింది అంటే మనకి టోటల్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే కదా. 1 2 3 4 5 అంటే 5 డిజిట్స్ ఉన్నాయని మనం క్లియర్ గా చెప్పాలి కదా. సో కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. 1 తో స్టార్ట్ అయితే మళ్ళీ దీనికి 6 అయిపోతుంది. సో 0 తోనే స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి నౌ ద నెంబర్ చెకింగ్ చూడండి. ఇక్కడ ఈ నెంబర్ ని ఎన్ని ఉన్నాయని మనం ఎలా కౌంట్ చేస్తాము అని అంటే just check here. The number means this number 1 2 3 4 5. Okay, 1 2 3 4 5. Floor division by 10. Okay, floor division by 10. So floor division చేస్తే ఏమవుతుంది అంటే గనక now see here 1 2 3 4 5 floor division by 10. 1 2 3 4, right? 1 2 3 4 floor division by 10. 1 2 3 1 2 3 floor division by 10. 12. సో ఇక్కడ ఏంటి మనకి ప్రతి ఒక్క నెంబర్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. నెంబర్ బిఫోర్ అండ్ నెంబర్ ఆఫ్టర్. ఓకే. ఈ లాస్ట్ టర్మ్ అంటే 0 వచ్చేంత వరకు కూడా. ఓకే. 12 1 1 floor division 10
0 అంటే 0 వచ్చేంత వరకు కూడా మనకు ఆ ప్రాసెస్ ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి కౌంటెడ్ రైట్? సో, ఇక్కడ చూడండి మనకెన్ని 1 టైమ్, 2 టైమ్, 3, 4 అండ్ 5. సో, 5 టైమ్స్ 0 రావాలి అంటే మనకు అప్ టు 5 టైమ్స్ అనేది ఈ యొక్క ఫ్లోర్ డివిజన్ ప్రాసెస్ జరగాలి. సో, త్రూ ఫ్లోర్ డివిజన్ వి ఆర్ గోయింగ్ టు గెస్ ద కౌంట్ ఆఫ్ ఎ నంబర్. సో, ఆ కోడ్‌ని మనం ఇప్పుడు రాస్తున్నాం. ఓకే. సో, క్లియర్‌గా కౌంట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే. సో, కౌంట్ ఈస్ ఈక్వల్ టు 0 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కన్‌స్ట్రక్ట్ ద వైల్. ఓకే. వైల్ నెంబర్ గ్రేటర్ దాన్ 0. నెంబర్ గ్రేటర్ దాన్ 0 అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నా? నెంబర్ లెస్ దాన్ 0 అంటే ఏంటి? లెస్ దాన్ 0 ఆర్ ఈక్వల్ టు 0 అంటే వి కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ ద నెంబర్ రైట్? సో, నెంబర్ అనేది ఒక డిజిట్ అనేది ఎక్కువే ఉండాలి మనకి. ఓకే. గ్రేటర్ దాన్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 దెన్ ఓన్లీ వి కెన్ కౌంట్. ఓకే. సో, నెక్స్ట్ లైన్ we can do the count plus is equal to 1. సో, ఇలాగా. ఓకే. సో, ఇప్పుడంటే నేను ఇక్కడ కౌంట్ చేసేసాను. అంటే కౌంట్ 0తో స్టార్ట్ అవుతే కౌంట్ ప్లస్ 1 అండ్ ప్లస్ 1 మీన్స్ హియర్ 1, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 1 5. 5 టైమ్స్ అనేది రిపీటెడ్. సో, ఇలా కౌంట్ చేయడానికి కౌంట్ ప్లస్ 1 అండ్ నెంబర్ అనేది ఫ్లోర్ డివిజన్ బై 10 అవ్వాలి. ఓకే. నౌ యూ కెన్ ప్రింట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్. ఓకే. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్. You can give the count. Okay, you can give the count. Give me 1 second. Number is equal to 10. So yes, it is going to represent the data like this. Okay, count. And మీరు ఇక్కడ ఇంకా నెంబర్స్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే. It is going to count the numbers easily. Okay, it can going to count the numbers easily. So this is a purely counting of a numbers. Okay, this is a purely the counting of a numbers. And నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ రిమైనింగ్ మీన్స్ ప్రైమ్ నెంబర్స్ అండ్ అవన్నీ మీరు ఫర్ లూప్లో విన్నారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫిబొనాకీ. ఓకే, ఫిబొనాకీ సిరీస్ యూజింగ్ వైల్ లూప్. ఓకే, ఫిబొనాకీ సిరీస్ యూజింగ్ వైల్ లూప్. ఓకే, హియర్ మనకి ఫిబొనాకీ సిరీస్ అంటే what is meant by Fibonacci series means before two numbers ni add cheste, like see here, okay, before two numbers ni add cheste ante 0 1. ఓకే, 0 1 ఈ రెండు ఖచ్చితంగా తీసుకోవాల్సిన నెంబర్. అంటే టూ నెంబర్స్ ఎగ్జాక్ట్ గా ఉండాలి మనకి. ఓకే, 0 1, 0 ప్లస్ 1 ఎంత మనకి 1. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1 ప్లస్ 1 ఎంత మనకి 2, 1 ప్లస్ 2 ఎంత 3, అండ్ 2 ప్లస్ 3 ఎంత మనకి 5. అండ్ ఇక్కడ మనకి ప్రాసెస్ ఏంటి అంటే ఫిబొనాకీ సిరీస్ అనేది ఇట్ ఈస్ అ సీక్వెన్స్. ఓకే,
మనకి ఒకవేళ 10 అనే నంబర్స్ ఇచ్చామనుకోండి. 10 నంబర్స్ ఇలా ఫిబొనాకీ సీరీస్ ఫాలో అవుతూ చెయ్యాలి అంటే, బిఫోర్ 2 నంబర్స్‌ని యాడ్ చేసుకొని రిజల్టెంట్ ఒక నంబర్ వచ్చేదే మనకి ఫిబొనాకీ సీరీస్. వేర్ ఈచ్ నంబర్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్రీవియస్ 2 నంబర్స్. ఓకే. 3 + 5 8 5 + 8 13 ఇలా మనకి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఫిబొనాకీ ఈస్ నథింగ్ బట్ బిఫోర్ ఉన్న నంబర్స్‌ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకే. ఏ ప్లస్ బి ఇంకొక నంబర్‌ని యాడ్ అవుతుంది. సి అనే నంబర్ వస్తుంది. ఓకే. సో సి ప్లస్ డి ఈ అనే నంబర్ వస్తుంది. ఈ ప్లస్ ఎఫ్ జి అనే నంబర్ వస్తుంది. సో ఇదనమాట ఫిబొనాకీ సీరీస్ ఫాలో అయ్యే ప్రాసెస్. ఓకే. సో అదే ప్రాసెస్ మనం ఇక్కడ ఫాలో అవుదాము. ఇక్కడ మనకి ఏం కావాలి అంటే గనక వీ హావ్ టు నో ఎన్ని టైమ్స్ మనకి ప్రింట్ అవ్వాలి. అది క్లారిటీ ఇవ్వాలి. అంటే మీన్స్ 10 అనే నంబర్ వరకా? 20 అనే నంబర్ వరకు ఎన్ని టైమ్స్? ఓకే. అంటే ఎన్ అనేది మనకి కావాలి. హౌ మెనీ టైమ్స్ వీ హావ్ టు ప్రింట్. అండ్ ఫస్ట్ నంబర్ కావాలి. 0, 2 నంబర్స్ అయితే అట్‌లీస్ట్ కావాలి కదా మనకి. ఓకే. ఫస్ట్ నంబర్ కావాలి. సెకండ్ నంబర్ కావాలి. అండ్ వీ హావ్ టు టేక్ ద వాట్ వి కెన్ సే లైక్ కౌంట్. కౌంట్ కూడా కావాలి. ఎన్ని టైమ్స్ మనకి రిపీట్ అవుతుంది అని. ఓకే. కౌంట్. సో ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ అండ్ థర్డ్ నంబర్. వీ నీడ్ టు గెట్ ఆల్ దోస్ థింగ్స్. ఆ ప్రాసెస్ యూజ్ చేసి మనము ఈ యొక్క ఫిబొనాకీ సీరీస్ ప్రాసెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే లైక్ ఈ కౌంట్ అనేది ఓకే. ఈ కౌంట్ అనేది వాట్ ఈస్ కౌంట్ అంటే కౌంట్ మనం బేసిక్‌గా 0 అని తీసుకుంటాం. ఎప్పుడు కూడా ఈ కౌంట్ అనేది 0 అనేది లెస్ థాన్ మనం తీసుకున్న నంబర్ అయి ఉండాలి. ఓకే. అంటే మనం తీసుకున్న నంబర్ ఎప్పుడు కూడా 0 కన్నా గ్రేటర్ థాన్ ఉండాలని దాని మీనింగ్. ఓకే. ఆర్ డైరెక్ట్‌లీ మీరు గ్రేటర్ థాన్ 0 గ్రేటర్ థాన్ 0 అని డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు. లేకపోతే కౌంట్ యూజ్ చేసన్నా ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఏది తీసుకున్నా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 2 నంబర్స్ ఏ, బి అనేది బి అవ్వాలి. మీన్స్ ఈ లాస్ట్ నంబరు ప్లస్ ఈ ఏ ప్లస్ బి మీన్స్ లాస్ట్ నంబరు ప్లస్ ఏ ప్లస్ బి. ఓకే. సో ఇలాగ మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. ఓకే. ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేది ఇలా ఉండాలి మనకి. ఓకే. ఏ ప్లస్ బి అంటే తెలుసు కదా మీకు. బిఫోర్ అంత నంబర్ ఉంది. 0, 1 అనుకోండి. మనకి నెక్స్ట్ నంబర్‌కి కంటిన్యూ అవ్వాలంటే 1, ఏ ప్లస్ బి అంటే 1 నెక్స్ట్ నంబర్‌కి ప్రొసీడ్ అవుతుంది. ఓకే. ఇలా అప్డేషన్ ప్రాసెస్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. నౌ వి కెన్ సీ ద ఇంప్లిమెంటేషన్ ఓవర్. యూజర్ నుంచి నంబర్ తీసుకుందాం. లేకపోతే మనమే డైరెక్ట్‌గా ఇద్దాము. ప్రాబ్లమ్ లేదు. సో లెట్ మీ గివ్ హియర్ n = 10 అని తీసుకుంటున్నాను. అండ్ ఏ, బి = 0, 1 దట్ ఈస్ కామన్. 0, 1 ఓకే. కౌంట్ అనేది 0 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వైల్ కండిషన్. వైల్ కౌంట్ అనేది ఎప్పుడు కూడా లెస్ థాన్ నంబర్ అయి ఉండాలి. ఓకే. కౌంట్ అనేది లెస్ థాన్ మనం తీసుకున్న నంబర్. ప్రింట్ ఏ స్పేస్ ఇద్దాము. స్పేస్ ఇవ్వాలంటే ఎండ్ యూ కెన్ గివ్ స్పేస్ ఓవర్ దేర్. ఇప్పుడు మనం కోడ్ లైన్ చూద్దాము. ఏ, బి బి, ఏ ప్లస్ బి. ఓకే. బి, ఏ ప్లస్ బి. అండ్ నెక్స్ట్ నంబర్‌కి కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ నంబర్‌కి కంటిన్యూ అవ్వాలి అని ఎలా తెలుస్తుందంటే యూ హావ్ టు గివ్ అసైన్‌మెంట్ ఆపరేటర్. కౌంట్ ప్లస్ =1. ఓకే. నౌ రన్ దిస్. సో ఇలాగ మనకి ప్రాసెస్. ఓకే. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. You can take here 5 numbers. Okay. So 1, 2, 3, 4, 5. But 0 plus 1, 1, 1 plus 1, 2, 1 plus 2, 3. So ఇదనమాట మనకి ఫిబొనాకీ సిరీస్ ప్రాసెస్. ఓకే. ఫిబొనాకీ సిరీస్ ప్రాసెస్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ వైల్ లూప్. వైల్ లూప్ ఎలా కన్‌స్ట్రక్ట్ అవుతుంది ఏంటి అనేది ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే.
Okay. And palindrome. Palindrome also. Palindrome of a number. Okay. Take any number and do the palindrome of check the given number, which is the given number is palindrome or not. మీరే ఓన్గా ఒక నెంబర్ తీసుకోండి అది పాలిండ్రమ్ అవునా కాదా అనేది చెక్ చేయండి. టేక్ 5 minutes of time and solve the question and let me know in the chat box. ఓకే, టేక్ ఎనీ నెంబర్, ఒక నెంబర్ తీసుకోండి. పాలిండ్రోమ్ అంటే ఏంటి, రివర్స్ చేసిన మనకి అదే నెంబర్ అనేది రావడం. ఓకే, అంటే 1 2 1, ఓకే 1 2 1, 1 7 1 ఇవి రివర్స్ చేసిన సేమ్ అదే నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో చెక్ ఇట్ నౌ, చెక్ ఇట్ నౌ, మేక్ ద ప్రాసెస్. మీరు లేకపోతే స్ట్రింగ్ని కూడా యూజ్ చేయొచ్చు, స్ట్రింగ్స్ని కూడా మ్యామ్, డాడ్. సో యూ కెన్ యూజ్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, palindrome of a string, palindrome of a number, ఎనీథింగ్ ఏదైనా చేయండి. విత్ ఇన్ 5 minutes చాట్ బాక్స్లో నాకు ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, టేక్ ద టైమ్, స్టార్ట్ నౌ ద ప్రాసెస్.
Yeah.